ఓం శుక్లాం వరధరం విష్ణుం శుచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిందుసారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయ అంశం 2వ అంశంలో 7వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 7వ అధ్యాయంలో సూర్యాది గ్రహగతులు అలాగే సప్తలోక వర్ణన అనేటటువంటి ఘట్టాలు మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇందులోని చక్కగా చెప్పుకోదగ్గ విశేషణాలు ఏంటయ్యా అంటే, పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి ఉటంకిస్తూ మొత్తం భూమండలం నుంచి మీదన ఎన్ని లోకాలు ఉన్నాయి, భూమండలం నుంచి ఎన్ని లక్షల యోజనాల విస్తీర్ణంలో సూర్యమండలం ఉంది, అక్కడ నుంచి చంద్రమండలం ఎంత దూరంలో ఉంది, ఆ చంద్రమండలం నుంచి నక్షత్ర మండలం ఎంత దూరంలో ఉంది, నక్షత్ర మండలం నుంచి ధ్రువమండలం ఎంత దూరంలో ఉంది, ఇవి అన్నీ కూడా వివరం ఇచ్చుకుంటూ పరాశరుడు వారు వస్తూ ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి కిందటి ఘట్టంలో చెప్పుకున్నాం ఆఖరి శ్లోకంగా. ఆ శ్లోకం ఒకసారి మనం చెప్పుకుంటూ అక్కడి నుంచి ఈ ఘట్టం మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏతదండ కటాహేన తిరియకు చోర్ధ్వ మధస్తథ కపిత్తస్య యథా బీజం సర్వతో వై సమావృతం. వెలగ విత్తుతో కూడిన గుజ్జు చుట్టూ వెలగ డిప్ప కప్పబడినట్లే ఈ బ్రహ్మాండం చుట్టూ క్రింద పైన నలువైపులా అన్ని వైపులా చిన్న కటాహము, చిప్ప అంటే డిప్ప, పై మీద తొడుగు ఆ కటాహము కప్పబడి ఉంది. దీనినే పృథివీ ఆవరణము అంటారు అని చెప్పుకున్నాం కిందటి ఘట్టంలో. ఒక పృథివీ ఆవరణానికి కిందన 7 లోకాలు, మీదన 7 లోకాలు భూమండలంతో కలిపి మొత్తం 14 లోకాలకి చతుర్దశ భువనములు అని పేరు పెట్టారు. ఈ చతుర్దశ భువనాలలో ఎక్కడెక్కడ ఏ పదార్థాలు ఉన్నాయి, ఆయా పదార్థాల వలన ఏమిటి ప్రయోజనము, అది తెలుసుకున్నందువలన ఏమిటి ప్రయోజనము, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ స్వామి పరాశరుడు వారు మైత్రేయ మహర్షిని ఉటంకిస్తూ ఎదరఘట్టంలోకి వెళుతూ ఒక వెలగ పండులో విత్తనాలు ఎన్నున్నాయో ఆ విత్తనాలు పాడవకుండా దానికి అన్ని వైపుల నుంచి ఒక డిప్ప, కటాహము అంటారు దాన్ని, ఆ కటాహం కప్పబడి ఉంది ఆ విత్తనాలను కాపాడడానికి అన్న ఘట్టం ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఇప్పుడు వస్తున్నటువంటి ఘట్టం పట్టుకోండి, ఎందుకంటే ఇది అర్థం అవ్వాలంటే కాస్త క్లేశముగా ఉంటుంది. ఒక్కొక్క శ్లోకం నుంచి ఒక్కొక్క తాత్పర్యం నుంచి మనం చెప్పుకున్నట్లయితే అది విష్ణువు తాలూకా అత్యంత పరమాద్భుతమైనటువంటి శక్తిని నిరూపిస్తుంది. ఇక్కడ విష్ణు శక్తి ఎలాంటిది అన్నది ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఘట్టం తెలుస్తుంది. అయితే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం విష్ణు శక్తి గురించి, సర్వము ఆయనే అని, ఆయన నుంచే వచ్చినదని, మరలా ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి అన్నది ఇంచుమించుగా ఈ ఘట్టంలో మనకి అర్థమయ్యే అవకాశం ఉన్నది. కావున అందరూ శ్రద్ధతో భక్తితో ఈ ఘట్టాన్ని ఆలకించండి. దశోత్తరేణ భజస మైత్రేయాండంచ తద్వృతం సర్వోంబు పరాధీనోసౌ వహ్నినా వేష్టితో బహిః. ఓ మైత్రేయ మహర్షి, ఈ పృథివ్యావరణం కదా, దీనికే అండకటాహము అంటారు, పాలపుంత. ప్రస్తుతం మన నాన్నమ్మలు చెబితే మనం నమ్మేటటువంటి రోజులు కావు కదా, ఇప్పుడు నాసా వాళ్ళు చెబితే నమ్మేటటువంటి రోజులు కదా. పృథివీ ఆవరణాన్ని నాసా వాళ్ళు ఒక పదం పిలుస్తూ ఆ పదానికి మనం తెలుగులో అర్థం చెప్పుకుంటూ పృథివీ ఆవరణము, ఈ పృథివీ ఆవరణానికి అండకటాహము, కోటి గుడ్డు చుట్టూతా ఉండేటటువంటి డిప్ప. ఇది చాలా పరమాద్భుతమైనటువంటి ఘట్టం. ఇది ఎందుకు 1కి 4 సార్లు చెబుతున్నానంటే, ఇలాంటి కటాహాలు, ఇలాంటి అండకటాహాలు కొన్ని వందల వేల లక్షల కోట్లు ఉన్నాయి అని మనకి ఎదరఘట్టంలో తెలుస్తుంది. వీటిని మనం మన సనాతన ధర్మంలో
కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల క్రితమే మనం చెప్పుకున్నాం. అనేక కోటి బ్రహ్మాండ మండలాయే నమః. అన్ని బ్రహ్మాండాలకి అధిపతి అయినటువంటి లలితాపరా భట్టారికాదేవి. అది నమ్మేటటువంటి రోజులు కొన్నాళ్ళుగా లేవు, ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడు ఈ సైన్స్ అనేటటువంటిది అభివృద్ధి అయిన తర్వాత ఒక పాలపొంత అని, ఇన్ని పాలపొంతలు ఉన్నాయని, ఇన్ని పాలపొంతల చుట్టూరా ఈ ఆవరణాలు ఉన్నాయని ఇవన్నీ కూడా చెప్తున్నారు ఈ రోజుల్లో. కానీ మన సనాతన ధర్మం ఈ విషయం ఏనాడో చెప్పేసింది. ఈ అండకటాహము చుట్టూ దానికి 10 రెట్ల మేర 10 రెట్లు ఎక్కువగా జలావరణం ఉంది. ఈ జలావరణం చుట్టూ అంతే విస్తీర్ణంతో అగ్ని ఆవరించి ఉంది. ఇవి ఎందుకు గురువుగారు? ఈ జలావరణం ఈ అండకటాహం చుట్టూ ఎందుకు ఆవరించి ఉంది? అగ్నిహోత్రుడు ఈ జలావరణం చుట్టూ ఎందుకు ఆవరించి ఉన్నాడు అంటే, ప్రకారంలో పరమేశ్వరుడు విష్ణువు తనను ఉద్భవించినటువంటి సృష్టిని యావత్తు తనలోకి పుచ్చుకోవడానికి ఇవి 2 ఉపకరణాలుగా ఈ అండకటాహం చుట్టూరా ఉన్నాయి అని చెబుతున్నారు. వహ్నిశ్చ వాయునా వాయుర్మైత్రేయ నభసావృత భూతాదినా నభ సోపి మహత పరివేష్టిత. అదేవిధంగా అగ్ని చుట్టూ వాయువు చుట్టూ ఆకాశం ఆవరించి ఉన్నాయి. ఆకాశమును తామస అహంకారము ఆవరించి ఉంది. ఈ తామస అహంకారానికి మహత్తత్వం ఆవరించి ఉంది. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి మనం మొదలయ్యాం? బ్రహ్మాండంలో భూమండలంలో ఉన్నాం. ఈ భూమండలం చుట్టూ ఒక ఆవరణం ఉన్నదని, ఈ ఆవరణం పేరే పృథివీ ఆవరణమని, దానికి అండకటాహమని, ఈ అండకటాహం చుట్టూరా కూడా జలావరణం చుట్టూరా అగ్నితో కూడుకున్న ఆవరణము, ఈ ఆవరణం చుట్టూరా వాయువు చుట్టూరా ఆకాశము చుట్టూరా తామసహంకారం చుట్టూరా మహత్తత్వము. ఈ తామస అహంకారము చుట్టూ మహత్తత్వం ఆవరించి ఉంది. ఈ మహత్తత్వము దశోత్తరాన్యశేషాని మైత్రేయై తాని సప్తవై మహాంతం చ సమావృత్య ప్రధానం సముపస్థితం. ఈ 7 కూడా అన్నీ ఒకదానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. మహత్తత్వాన్ని చుట్టి ప్రధానం ఆవరించి ఉంది. 7 రకాలుగా ఇక్కడ చెప్పారు పరాశరుడు వారు. ఏమిటది? మొదటిది మనం కింద నుంచి మీదకి వెళ్దాం మనకి అర్థం అవ్వడానికి. ప్రధానం తర్వాత మహత్తత్వం తర్వాత తామసాహంకారం తర్వాత ఆకాశము తర్వాత వాయువు తర్వాత అగ్ని తర్వాత జలావరణం తర్వాత అండకటాహము. ఈ అండకటాహము అన్నది 8వ స్థానంలో ఉన్నది. ఈ 8వ స్థానంలో ఉన్నటువంటి అండకటాహంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా జంతువునాం నరజన్మ దుర్లభం. అన్ని జన్మలలో కన్నా మానవుడి జన్మ రావడం అత్యంత దుర్లభం. ఆ దుర్లభమైనటువంటి ఆ మానవుడు పుట్టిన తర్వాత జ్ఞానవంతమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ భగవంతుడు నిర్దేశించినటువంటి ధర్మాన్ని తప్పకుండా జీవనాన్ని సాగిస్తూ 7 ఘట్టములు దాటి 8వ ఘట్టంలో ఆ పరమేశ్వరుడిలో ఐక్యం అవ్వాలి అని మనకి ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నట్టుగా ఉన్నాయి. ఈ 7 కూడా అన్నీ ఒకదానికంటే 10 రెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మహత్తత్వాన్ని చుట్టి ప్రధానం ఆవరించి ఉంది. అనంతస్యన తస్యాంతః సంఖ్యానం చాపి విద్యతే తదనంతమ సంఖ్యాత ప్రమాణం చాపి వైయుతః. ఆ ప్రధానం అనంతమైనది, దానికి అంతు చిక్కలేనటువంటిది, లెక్క కట్టలేనటువంటిది. ఆ కారణంచే దాన్ని అనంతము అన్నారు. సంఖ్యారహితమైనది, ప్రమాణ విరహితమైనది. ఇగో గురువుగారు దీనికి సంఖ్య ఇన్ని లక్షల యోజనాల పరిమిత విస్తీర్ణంలో ఈ ప్రధానం ఉన్నదండి అనడానికి లేదు. ఎందుకంటే మనకి వేదంలోనే చెప్తున్నది అత్యతిష్ట దశాంగుళం. ఎంత ప్రకృతి ఉన్నదో దానికి మించి 10 అంగుళాలు ఎక్కువగా ఉన్నారు విష్ణువు. ఈ ప్రకృతిని కొలిచేటటువంటి శక్తి, పరికరం, సాధనం ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది పరమేశ్వరుడైనటువంటి విష్ణువు ఇంతటి ప్రమాణానికి ఒక
పైకప్పులాగా కనిపించేటటువంటి పరమాత్మ అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. హేతుభూతమశేషస్య ప్రకృతి సారాముని అండానాం తు సహస్రాణం సహస్రాణ్యయుతాని చ ఈదృశానాం తథా తత్ర కోటి కోటి శతాని చ. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఇలాంటి ఈ సమస్తానికి మూల కారణము ఆ పరమేశ్వరుడైనటువంటి విష్ణువే. అదే అదే ప్రకృతి. ఇందులోనే ఇట్టి అండాలు కానీ మిగతా ఇతరత్ర ప్రకృతి ఆవరణాలు కానీ వేలు, లక్షలు, కోట్లు, వందల కోట్లుగా ఉన్నాయి అని చెబుతున్నారు. ఈదృశానాం తథా తత్ర కోటి కోటి శతాని చ. లెక్కబెట్టలేనటువంటి అండకటాహాలు యావత్తు ప్రకృతిలో ఉన్నాయి. వీటన్నింటికీ అధిష్టాత్రి ఎవరు? పరాప్రకృతి అయినటువంటి లలితా పరాభట్టారికా దేవి. దారుణ్యగ్నిర్యథా తైలం తిరే తద్వతు ఉపామపి ప్రధానేవ స్థితో వ్యాపి చేతన ఆత్మవేదన. చూడండి, మనకి తెలిసింది కనబడనటువంటి పదార్థాలు బోల్డ్ ఉంటాయి. కర్రలో నిప్పు దాగి ఉన్నట్లుగా, నువ్వుల గింజలో నూనె ఉన్నట్లుగా ప్రధానంలో పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడు సర్వము వ్యాపి ఉండేటటువంటి విష్ణు అవతారమైనటువంటి చైతన్యమే ఆత్మగా కలిగినటువంటి ఆత్మ ప్రకాశమైన వాడు పరమాత్మ, ఆ విష్ణువు అని చెబుతూ, చాలామందికి ఇక్కడ అనుమానం రావచ్చు, విష్ణు పురాణంలో లలితా పరాభట్టారికా దేవి గురించి ఎందుకు మీరు ఉటంకిస్తున్నారండి అని. ఒక్కొక్క పురాణంలో, ఇక్కడ విష్ణు పురాణం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రధానంగా విష్ణువే దీనికి అధిష్టాత. అలాగే మనం అమ్మవారి పురాణం గురించి చెప్పుకున్నట్లయితే అందులో అమ్మవారి తర్వాతే మిగతావన్నీ. అంచేత ఇక్కడ విష్ణువు అయినా, శివుడైనా, బ్రహ్మ అయినా, గణపతి అయినా, సుబ్రహ్మణ్య స్వామి అయినా ఇవి అన్నీ కూడా అమ్మవారి స్వరూపంలోంచే వచ్చినటువంటివి. మనకి లలితా సహస్రంలోనే ఉంటుంది కదా, 10 వేళ్ల నుంచి 10 అవతారాలని అమ్మవారు చూపించింది, విష్ణుమూర్తి తాలూకు అవతారాలని అని. అంచేత ఏదైనా సరే పేరు మారుతుంది కానీ మూలం అంతా అమ్మవారిదే అని మనం తెలుసుకుంటూ, ప్రధానంచపమామశైవ సర్వభూతాత్మభూతయ విష్ణుశక్త్యా మహాబుద్ధే గురుత్తౌ సంశయ ధర్మిణౌ. గొప్ప బుద్ధిమంతుడైన ఓ మైత్రేయ, ప్రధానాన్ని, పురుషుడిని, అలాగే సర్వభూతాలకు ఆత్మస్వరూపమైన విష్ణుశక్తి ఆవరించి ఉంది. ప్రధానము పురుషుడిని కూడా విష్ణుశక్తి ఆవరించి ఉంది. ప్రధానము పురుషుడు ఒకదానినొకటి ఆశ్రయించి ఉన్నాయి. ప్రధానం లేక పురుషుడు, పురుషుడు లేక ప్రధానము, ఈ విష్ణువు లేక ఇవి రెండూ ఉండవు అని పరాశరులు వారు చెబుతూ, తయోః శైవ పృథగ్భావరణం పృథగ్భావకారణం సంశ్రయస్య చ క్షోభకారణభూతా చ సర్గకాలే మహామతే. ఓ మహామతి మైత్రేయ, ప్రళయకాలంలో ఇవి వేరుగా ఉండడానికి, సృష్టి సమయంలో కలిసి ఉండడానికి కారణమైనది విష్ణుశక్తే. వాటి తాలూక సంకోచ వికాసాలకు హేతువైనది విష్ణుమూర్తి తాలూక శక్తి స్వరూపమే. యథా శైత్యం జరే వాతో విభర్తి కనికాశతం జగచ్చక్తిస్తథా విష్ణో ప్రధాన పురుషాత్మిక. నీటితో కలిసిన గాలి వలన వందల జలబిందువులను మోస్తూ చల్లదానాన్ని ఇస్తున్నట్లు ప్రధానంతో కలిసినటువంటి పురుషరూపమైన విష్ణుశక్తి జగత్తును వహిస్తున్నది. నీటిలోంచి వచ్చినటువంటి గాలి కాస్త ఎక్కువగా వీచితే ఆ గాలి వలన నీటి బిందువులు వందల కొలది కనిపిస్తాయి మనకి. అలాగే కనిపించినటువంటి ఆ నీటి బిందువు ప్రకృతిలో పడి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే ప్రధానంతో కలిసినటువంటి విష్ణు శక్తి ఈ జగత్తును ఏకంగా కూడా భరిస్తోంది అంటూ, యథాచపాదపో మూల స్కంధ శాఖాదశంయుత ఆది బీజాత్ ప్రభవతి బీజాన్యన్యాని వై తతః ప్రభవంతి తతస్థేభ్యః సంభవంతరవరే ధ్రుమాః తేపి తల్లక్షణ ద్రవ్య కారణానుగతా మునే. ఓ మునీశ్వర, ఓ మైత్రేయ మహర్షి, ప్రకృతిలో ఉండేటటువంటి వేళ్ళు, మ్రాను, కొమ్మలు మున్నగు వాటితో కూడుకున్న వృక్షం మొదట విత్తనం నుంచి పుడుతుంది. పిమ్మట అదే చెట్టు నుంచి కొన్ని వందలాదిగా విత్తనాలు పుడుతూ ఉంటాయి. మళ్ళీ ఆ విత్తనాల నుంచి అనేక వృక్షాలు పుట్టడానికి కారణమవుతున్నట్లుగా ఈ జగత్తు యావత్తు కూడా విష్ణువు అనేటటువంటి విత్తనం నుంచి ఉద్భవించింది. విష్ణువు నుంచే యావత్ ప్రకృతి కూడా ఉద్భవించింది. అందుకే
వ్యాప్నోతి ఇది విష్ణు. మొత్తం యావత్తు ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. ఇక్కడ ఈ ఘట్టం దగ్గర మనం ఆపుకున్నాం. యావత్తు ప్రకృతి కూడా మొత్తం స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ విష్ణుమూర్తి. అటువంటి విష్ణు శక్తికి ప్రణమిల్లుతూ ఆ విష్ణుమూర్తికి మనం కోరుకోవలసినటువంటి ఒక్క కోరిక ఏమిటయ్యా? స్వామి, నేను బ్రతికున్నంత వరకు కూడా ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించేటటువంటి శక్తిని ప్రసాదించు, అంత్యమందు పునర్జన్మరాహిత్యమైనటువంటి కైవల్యాన్ని ప్రసాదించు అని ఆ స్వామివారికి పదే పదే ప్రార్థన చేసి నమస్కారం చేస్తూ, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలు కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరి కోరుకుంటూ హరి ఓం స్వస్తి.